మనందరూ కూడా చాట్ జీపీటీని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ కంటెంట్ చాలా ఫాస్ట్గా జనరేట్ చేస్తున్నాం. బట్ టెక్స్ట్ నుంచి ఆడియో జనరేట్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? అది కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కదా. దానికి మళ్ళీ పెయిడ్ టూల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆడియో నుంచి వీడియో జనరేట్ చేయాలంటే మళ్ళీ పెయిడ్ టూల్స్ వస్తున్నాయి. బట్ నేను మీకు కొన్ని హెల్ప్ఫుల్ ఏ టూల్స్ గురించి అయితే చెప్తాను. ఇవి టెక్స్ట్ నుంచి ఆడియో కంటెంట్ జనరేట్ చేస్తుంది, ఒక పాడ్కాస్ట్ కంటెంట్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకో టూల్ని యూజ్ చేసి మీరు దాని నుంచి వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మీ ప్రొడక్టివిటీని పెంచే ఒక 5 ఏ టూల్స్ అనేది మీకు 2020 సంవత్సరం సంబంధించి హెల్ప్ఫుల్ టూల్స్ గురించి చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ నేను మీకు చెప్పబోయే ఏ టూల్ గూగుల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఉచితంగా అయితే అందిస్తున్నారు. దాని పేరే నోట్బుక్ LLM.Google అనమాట. సో మీరు జస్ట్ నోట్బుక్ LLM.Google మీదకి వెళ్ళి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీకు జీమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఆ మెయిల్ ఐడితో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ సోర్సెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు అప్లోడ్ సోర్సెస్ కింద ఏంటంటే మీరు ఏదైనా ఒక కంటెంట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి, అది ఒక డాక్యుమెంట్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్ని అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ గూగుల్ డాక్స్ యూజ్ చేసి. లేదంటే ఒక యూట్యూబ్ రెఫరెన్స్ వీడియో ఉంటే యూట్యూబ్ రెఫరెన్స్ వీడియో పెట్టచ్చు. ఇక్కడ యూట్యూబ్ లింక్ పెట్టి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక లింక్ని పేస్ట్ చేశాను, ఆ లింక్ని పేస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా సోర్సెస్ ఏమైనా ఉన్నాయి, వికీపీడియా సోర్స్ ఉంటే ఆ వికీపీడియా సోర్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన కంటెంట్ అడుగుతున్నాను కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అడిగా. సో ఇక్కడ మీరు ఆ కంటెంట్ అంతా కాపీ పేస్ట్ చేసిన తర్వాత అన్ని పేపర్లు మీరు సెట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ జస్ట్ క్వశ్చన్స్ అడిగితే చాలు. ఇక్కడ స్టార్ట్ టైపింగ్లోకి వెళ్ళి మీకు ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ వచ్చేసి చూసారా, వాట్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్ పొటెన్షియల్ అని అడిగా. వాట్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ అన్నగా అడగగానే మీరు రీసెర్చ్ కోసం తీసుకొచ్చిన వీడియోస్ కానివ్వండి, లేకపోతే మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ ఫైల్ నుంచి మీకు కంటెంట్ ఇచ్చేస్తుంది. స్పెసిఫిక్గా స్టూడెంట్స్కి కానివ్వండి, లేకపోతే ప్రొఫెసర్స్ కానివ్వండి, ఫ్యాకల్టీకి కానీ అందరూ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఏ టూల్. ఫాస్ట్గా మీరు 4-5 రీసెర్చ్ టాపిక్స్ ఇవ్వడం, దాని నుంచి మీకు కావాల్సిన ఆన్సర్స్ జనరేట్ చేసుకోవడం. బట్ ఎక్కడితో అయిపోలేదు ఇది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక కంటెంట్ జనరేట్ చేశాను. ఈ కంటెంట్ జనరేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జనరేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు దాకా జనరేట్ చేసిన టెక్స్ట్ కంటెంట్ని ఇక్కడ జనరేట్ ప్రెస్ చేస్తే ఈ టెక్స్ట్ కంటెంట్ కాస్త ఆడియో ఫైల్లోకి వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేస్తాను. జనరేట్ మీద ప్రెస్ చేసిన కొంత టైంకి ఆడియో కంటెంట్ అయితే ఆడియో ఫైల్ వస్తుంది. నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఒక శాంపుల్ ఫైల్ మీకు ఆడియో వినిపిస్తాను. క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన బేసిక్స్ గురించి 2 పర్సన్స్ పాడ్కాస్ట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, రియలిస్టిక్ ఆడియో ఏదో జనరేట్ చేసి విందాం. Quantum computing. Oh, cool. Yeah, it's been kind of like this buzzword floating around. You know, we got a Quantum Magazine video and the Wikipedia article on it, so it's some pretty heady stuff. But that's what we're here for. We're going to try to unpack like what makes these quantum computers. చూసారా, ఇద్దరు చాలా క్యాజువల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా కంటెంట్ వచ్చేసింది. 21 minutes ఆడియో. మీరు కావాలంటే ఈ ఆడియోని ఏదైనా ఒక మనకి ఆడియో ఫైల్స్, ఈ మధ్యన ఆడియో ఫైల్స్ కూడా ఆడియో బుక్స్ అని పెడుతున్నారు. దాంట్లో ఏదైనా మీరు ప్లే చేసి మీరు రెవెన్యూ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాగ మీరు ఆడియోని కూడా జనరేట్ చేసుకున్నారు. బట్ ఎక్కడతో ఆగిపోలేదు. నెక్స్ట్ మీకు చెప్పబోయే ఏ టూల్ ఈ ఆడియోని వీడియో కింద జనరేట్ చేస్తుంది. దాని పేరే Revi.ai అనమాట. సో Revi.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి. మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్స్ అడుగుతుంది. టెక్స్ట్ వీడియోస్ కానివ్వండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియోస్లోకి వెళ్ళండి. క్రియేట్ వీడియో ఒక ఆప్షన్ ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనేం చేస్తానంటే ఇంత క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన కంటెంట్ తీసుకొచ్చాను కదా, ఈ కంటెంట్ని కాపీ చేస్తాను. ఇక్కడ స్క్రిప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూద్దాం, చాలా ఎక్కువ స్క్రిప్ట్ ఉంది కదా, నేను కొంచెం తీసేస్తాను ఇందులో ఫాస్ట్గా జనరేట్ అవ్వడం కోసం. గూగుల్ నోట్బుక్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే తీసుకున్నాను. ఇక్కడ మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మూవింగ్ ఏ ఇమేజెస్ అన్నీ ఓకే, మనకు కావాల్సిన ఓకే అనుకుంటే బై డిఫాల్ట్గా ఇక్కడ కస్టమ్ వాయిస్ కూడా సెలెక్ట్ చేస్తుంది. మీరు బ్రెయిన్, క్యాలమ్ ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్ కేసు పలానా స్పెసిఫిక్ క్యారెక్టర్ లేడీ వాయిస్ కావాలంటే లేడీ వాయిస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వచ్చే వీడియో ఎలాంటి టైప్ కావాలి, ఎన్ఐఎం కంటెంటా, రియలిస్టిక్ కంటెంటా కూడా సెలెక్ట్ చేయవచ్చు. బట్ ప్రెసెంట్ అయితే డిఫాల్ట్లో ఉంచేసాను. జనరేట్ వీడియో మీద ప్రెస్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో నేను ఎలా తెలుసుకున్నాను, ఇక్కడ జస్ట్ అది అడిగింది, అది మెన్షన్ చేసాం. సో మనకు కొంత టైం తర్వాత ఈ వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో మన వీడియో అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ వీడియోని ప్రెస్ చేశాను. ఇక్కడ ప్లే చేస్తున్నాను, వీడియో చూద్దాం. Quantum computing is a field that uses quantum mechanical phenomena to perform computations. It differs from classical computing, which relies on classical electrodynamics. Quantum computing basics. చూసారా, మన ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా వీడియో అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ టూల్ మీకు టెక్స్ట్ వీడియో స్క్రిప్ట్ జనరేట్ చేసాం. దాని నుంచి మళ్ళీ ఆడియో వచ్చింది. దానికంటే పాడ్కాస్ట్ వాడుకోవచ్చు. సేమ్ అదే స్క్రిప్ట్ నేను వీడియో కింద కూడా జనరేట్ చేసుకున్నాను. ఇదే టూల్లో మనకు కావాల్సిన మాన్యువల్ ఆడియో ఉంది, అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ నేను సింపుల్గా ఎక్స్పోర్ట్ ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ పర్టికులర్ టూల్ వచ్చి మనకు వీడియో వరకు జనరేట్ అవుతుంది, బట్ ఎక్స్పోర్ట్కి అయితే వీళ్ళు మనీ అయితే అడుగుతున్నారు. జనరేషన్ వరకు మాత్రం వీడియో అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చెప్పబోయే ఏ టూల్ ఏంటంటే మీరు ఏ ఏజెన్సీని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం కొన్ని, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేదంతా కూడా ఏ ఏజెన్సీని మనకు కావాల్సిన ఏ ఏజెన్సీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మీద నేను ఒక ఏ ఏజెంట్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీని ఏ మోడల్ పేరు blackbox.ai అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన మోడల్ని క్రియేట్ ఏజెంట్ మీద ప్రెస్ చేసి మీకు కావాల్సిన మోడల్ మీరే జనరేట్ చేసుకోవచ్చు. నేను క్రిప్టో కరెన్సీ మీద ఒక ఏజెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే క్రిప్టో కరెన్సీ ఇచ్చాను. ప్రొఫైల్ పిక్చర్ ప్రాంప్ట్ క్రిప్టో మ్యాన్ అని పెట్టాను. ఎక్స్పర్ట్ అని క్రిప్టో కరెన్సీ క్రిప్టో ట్రేడింగ్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఇంకేమీ ఎంటర్ చేయలేదు. మీకు కావాలంటే వెబ్ సెర్చ్ కావాలంటే అది ఎనేబుల్ చేసుకోవచ్చు. పబ్లిష్ టు పబ్లిక్, ఇది కావాలంటే పబ్లిక్గా, ఇది వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అంటే పబ్లిక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను సేవ్ మీద ప్రెస్ చేశాను. సో మనకి క్రిప్టో కరెన్సీ క్రిప్టో మ్యాన్ వచ్చేసాడు అనమాట. ఇప్పుడు నేను క్రిప్టో మ్యాన్ అడిగి నేను ఏమైనా కూడా క్వశ్చన్ అడగచ్చు, క్రిప్టో కరెన్సీ గురించి ఆన్సర్ చెప్తాడు. నేను ఇక్కడ వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ నేను ఒక ప్రశ్న అడిగాను. blackbox.aiలో మనం క్రియేట్ చేసుకున్న మన క్రిప్టో మ్యాన్ మనకు కావాల్సినట్టుగా క్రిప్టో కరెన్సీ సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో మీకు కావాల్సిన ఏజెంట్ ఎలా వర్క్ చేయాలి, పలానా క్రిప్టో కరెన్సీ వేరే టాపిక్స్ ఏమైనా సెలెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎక్స్పర్ట్ లెవెల్లో ఆ పర్టికులర్ ఏజెంట్ని ట్యాగ్ చేస్తే చాలు మీకు కావాల్సిన ఆన్సర్స్ అనేవి ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి అనమాట. సో మీరు కావాలనుకుంటే ఈ blackbox.ai యూజ్ చేయండి. మీకు కావాల్సిన ఏజెన్సీని మీరే డిప్లాయ్ చేసుకోవచ్చు. నాట్ జస్ట్ క్రిప్టో కరెన్సీ, మీరు కావాలంటే సాఫ్ట్వేర్ సంబంధించిన కోడింగ్ కావాలన్నా కూడా అలాంటి ఏజెంట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పబోయే ఏ టూల్ పేరు napkin.ai అనమాట. మరి napkin.ai ఏం చేస్తుంది అనుకుంటున్నారా? మనకు కావాల్సిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని విజువలైజేషన్లో చూపిస్తుంది అనమాట. మీరు ఏదైనా ఒక ప్రజెంటేషన్కి వెళ్ళారు, జస్ట్ టెక్స్ట్ ఇమేజెస్ కానివ్వండి, దాని చార్ట్స్ రూపంలో కానివ్వండి, వేరే మరింత డీటెయిల్గా చూపించాలనుకుంటే మీకు కావాల్సిన ఏ టూలే ఈ napkin.ai అనమాట. సో ఉదాహరణకి మన టీం సంబంధించిన టాప్ పర్ఫార్మర్స్ ఎవరని చెప్పి నేను ఒక కంటెంట్ ఇద్దాం అనుకున్నాను. ఆ కంటెంట్ అయితే ఇలా వచ్చేసింది. సో ఎవరైనా టాప్ పర్ఫార్మెన్స్ని ఎలా కనిపెట్టాలని చెప్పి ఒక కంటెంట్ ఇచ్చాం. ఈ కంటెంట్ వచ్చింది, బట్ నేను కొత్తగా చూపించాలంటే న్యూ napkinలోకి వెళ్తున్నాను. డ్రాఫ్ట్ విత్ ఏఐలోకి వెళ్ళి, సో నేను ఇక్కడ ఏమి అడుగుతున్నానంటే టెక్స్ట్ కంటెంట్ కోసం ఫ్యూచర్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఇచ్చి కంటిన్యూ మీద ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఏ ఫ్యూచర్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ ఇక్కడ వరకు ఇది ఏ పర్టికులర్ ChatGPT యూస్ చేసినా జనరేట్ చేస్తుంది. బట్ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కంటెంట్ జనరేట్ చేసిన తర్వాత ఇలా మనకు కావాల్సిన కంటెంట్ ని సెలెక్ట్ చేసుకుని మనకి ఎక్కడ వరకు కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, జనరేట్ విజువల్స్ అన్న ఒక ఆప్షన్. జనరేట్ విజువల్స్ మీద ప్రెస్ చేశాను. అలా ప్రెస్ చేయగానే ఈ కంటెంట్ కాస్త విజువల్స్ లోకి మారిపోతుంది. చూద్దాం. అలా మనకి డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారు చూసారా. మనకి ఎలాంటి టైప్ లో కావాలంటే అలాంటి టైప్ లో మనకు అవుట్పుట్ వస్తుంది. సో నేను ఈ పర్టికులర్ మోడల్ సెలెక్ట్ చేశాను. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించి మనం కంటెంట్ రాయడమే కాకుండా దాని విజువలైజేషన్ కూడా చూపించవచ్చు. సో ఎవల్యూషన్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది, కాంటెక్చువల్ అవేర్నెస్, డైనమిక్ ప్రాంప్టింగ్, మల్టీ మోడల్ ప్రాంప్ట్స్. సో ఫ్యూచర్ లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో మనం ఇవ్వచ్చు. దీనికి కావాలంటే ఎక్స్పోర్ట్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. మనకు కావాలంటే ఆ సెపరేట్ గా కూడా ఇమేజ్ అయితే వాడుకోవచ్చు. లేదు ఈ పర్టికులర్ కంటెంట్ ని కాపీ చేస్తున్నాను, దీన్ని మళ్ళీ నేను పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో కావాలని చెప్పి ఇచ్చాను. సో మన కంటెంట్ ని మరింత క్లారిటీగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అనమాట, మరి ఎటువంటి స్టైల్లో కావాలి. ఇన్ కేస్ మీకు ఎలాంటిది కావాలంటే ఈ స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన అవుట్పుట్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో దాని నెక్స్ట్ స్టెప్ ని ఇలా చూపించవచ్చు. సో మరింత ప్రజెంటేషన్ మీకు ఏమైనా కంపెనీస్ లో ఎవరికైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మరింత డీటెయిల్ గా ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక చివరిగా చెప్పబోయే ఏ టూల్ పేరు ఏంటంటే replicate.com అనమాట. ఈ replicate.com అనేది ఇనీషియల్ గా ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు replicate.comలోకి వెళ్ళి మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. GitHub అకౌంట్తో లింక్ అయి ఉంటుంది. GitHubలో మీరు Gmail ఐడితో కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత replicate.comలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇది టెక్స్ట్ టు వీడియో జనరేషన్ మోడల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇనీషియల్ గా కొన్ని ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ క్రెడిట్స్ ను యూజ్ చేసి క్యాట్ వాక్స్ ఆన్ ద గ్రాస్ రియలిస్టిక్ స్టైల్ అంటే ఒక పిల్లి సంబంధించిన ఏ వీడియో వచ్చింది, మీరు కావాలంటే ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి వాటర్ మార్క్ కూడా ఉండదు. లేదనుకోండి మీకు ఇంకోటి టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ ఉంది. సో మీరు ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చు, దానికి సంబంధించిన ఏ అవుట్పుట్ వస్తుంది. ఒకసారి ఆడియో ప్లే చేస్తాను వినండి. Hi, I'm Kokoro, a text-to-speech voice crafted by Hexgrad. ఈ ఆడియోని కావాలంటే డిఫరెంట్ ఆడియన్స్, ఎమ్మా కానీ ఎసబెల్లా కానివ్వండి, ఇలా డిఫరెంట్ పర్సన్స్ పెట్టుకుని మీరు ఇప్పుడు నేను రీక్రియేట్ చేస్తున్నాను. వేరే పర్సన్ ఎమ్మాతో క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆడియో వస్తుంది చూద్దాం. Hi, I'm Kokoro, a text-to-speech voice crafted by Hexgrad. సో మనకు కావాల్సినట్టుగా టెక్స్ట్ ఆడియోని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొక మోడల్ ఏంటంటే మీకు ఏదైనా ఒక వీడియో ఉంది, ఆ వీడియోకి సౌండ్ యాడ్ చేయాలంటే ఈ మోడల్ అనమాట. ఇక్కడ ఈ వీడియోకి యాక్చువల్ వీడియో ఎటువంటి సౌండ్ లేదు, గుర్రం వెళ్తుంది, దానికి గ్యాస్పింగ్ సౌండ్ యాడ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. చూసారా, ఇలా మీకు కావాలంటే ఒక వీడియోకి ఆడియో సౌండ్ కూడా యాడ్ చేసుకుని ఏ టూల్ అనమాట.
ఇవి ఒక మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఒక 5 AI టూల్స్ అండి. మీరు కూడా AI టూల్స్ని అయితే ట్రై చేయండి. మీకు ఏదైనా బాగా అనిపించి పలానా క్లిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే మన AI తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ వీడియోని అయితే షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ AI కనుక వస్తే AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.